హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్. దేవసాని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని గత కొన్ని వీడియోలుగా డిస్కస్ చేయడం జరిగాయి. అయితే ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి. నేటి వరకు 100 ప్రశ్నలకు పైగా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు డిస్కస్ చేయబోతున్న 101వ ప్రశ్న చూడండి. ఇటీవల ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్య నివారణ కోసమై ఎవరి నేతృత్వంలో ఇటీవల కమిటీ ఏర్పాటైంది అని అడుగుతున్నారండి. అయితే ఉన్నత విద్యా సంస్థల్లో ఇటీవల కాలంలో విద్యార్థులు తరచూ ఆత్మహత్యకు పాల్పడుతుండడంపై సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి, అదేవిధంగా ఆత్మహత్యల నివారణ కోసమై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ సారథ్యంలో ఒక జాతీయ టాస్క్ ఫోర్స్ అండి, ఓకేనా, నేషనల్ టాస్క్ ఫోర్స్ లేదా ఎన్టీఎఫ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇందులో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇటీవల ఉన్నత విద్యా సంస్థల విద్యార్థుల ఆత్మహత్య నివారణ కోసం ఎవరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది అంటే మాత్రం గుర్తుంచుకోండి, ఎస్ రవీంద్ర భట్ అండి. ఇతడు సుప్రీంకోర్టుకి మాజీ న్యాయమూర్తి. అయితే ఇందులో సభ్యులుగా ఎవరు ఉంటారు అంటే మాత్రం రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నత విద్య, సామాజిక న్యాయం, సాధికారత, న్యాయ, మహిళా, చిన్నారుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యదర్శులు ఎవరుంటారో వారందరూ కూడా ఇందులో ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగబోతున్నారు. అయితే ఈ యొక్క నేషనల్ టాస్క్ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆత్మహత్యలకు దారితీస్తున్న కారణాలను గుర్తించి ఆత్మహత్యల నివారణకు సంబంధించినటువంటి నియమ నిబంధన పటిష్ట అమలుపైన ఒక సమగ్రమైనటువంటి నివేదికను రూపొందించబోతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి కమిటీ అండి. విద్యార్థుల ఆత్మహత్యలపైన ఎవరి నేతృత్వంలో కమిటీ అంటే ఎస్ రవీంద్ర భట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 102వ ప్రశ్న చూడండి. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మిత్ర విభూషణ పురస్కారాన్ని ఏ దేశం వారు ప్రదానం చేశారని అడుగుతారండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల తరచూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడీ గారికి వచ్చినటువంటి అవార్డ్స్ పైన చాలా వరకు ప్రశ్నలు అనేవి రావడం జరిగాయి. ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా ఈ యొక్క ప్రశ్న అనేది రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. ఆ రోజు గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3లో రష్యా దేశం వారు ప్రదానం చేసిన అవార్డు పైన ప్రశ్న రావడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ మోడీ గారికి ఇటీవల అందినటువంటి అవార్డులలో బార్బడోస్ వారు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి అదేవిధంగా శ్రీలంక దేశం వారు కూడా ఇటీవల ఒక అవార్డును ప్రదానం చేశారు. కాబట్టి ఈ యొక్క అవార్డులపైన తప్పనిసరిగా గుర్తుంచుకొని వెళ్ళండి. అయితే ఇటీవల మోడీ గారికి మిత్ర విభూషణ పురస్కారాన్ని ఏ దేశం వారు ప్రదానం చేశారు అంటే శ్రీలంక దేశం వారు అని గుర్తుంచుకోండి. ఈ యొక్క శ్రీలంక దేశంలో ఏప్రిల్ 5, 6వ తేదీలో మోడీ గారు పర్యటించడం జరిగింది. ఆ పర్యటన సందర్భంగా కొలంబియాలో ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆ యొక్క శ్రీలంక దేశ అధ్యక్షుడైనటువంటి అసుర కుమార దిశనాయకే గారు ఈ యొక్క శ్రీలంక యొక్క మిత్ర విభూషణ పురస్కారాన్ని మోడీ గారికి ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రదానం చేశారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. మిత్ర విభూషణ పురస్కారం ఇటీవల ఏ దేశం వారు మోడీ గారికి బహుకరించారు అంటే శ్రీలంక దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 103వ ప్రశ్న చూడండి. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సందర్శించినటువంటి వాట్పో ఆలయం అనేది ఏ దేశంలో కలదు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగవచ్చండి. కాబట్టి మోడీ గారు ఏదైనా ప్రత్యేకమైన ప్రాంతాన్ని సందర్శిస్తే ఆ యొక్క ప్రాంతం అనేది వార్తల్లో నిలిచినట్లయితే వాటిపైన ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. కాబట్టి 2025 ఏప్రిల్ 3 మరియు 4వ తేదీలో అధికార పర్యటన నిమిత్తం మోడీ గారు థాయిలాండ్ దేశంలో పర్యటించడం జరిగింది. ఈ యొక్క తన పర్యటనలో భాగంగా థాయిలాండ్ రాజధాని అయినటువంటి బ్యాంకాక్లో ఉన్నటువంటి వాట్పో ఆలయాన్ని సందర్శించారండి. కాబట్టి వాట్పో ఆలయం అనేది ఏ దేశంలో ఉంది అంటే థాయిలాండ్ దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క ఆలయంలోనే 46 మీటర్ల పొడవైనటువంటి బుద్ధుడి విగ్రహం వద్ద ప్రత్యేకమైనటువంటి పూజలను మోడీ గారు చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, వాట్పో ఆలయం అంటే మాత్రం థాయిలాండ్ దేశం అనేది గుర్తుకు రావాలి. అయితే ప్రస్తుతం థాయిలాండ్ దేశానికి ప్రధానమంత్రిగా పిటోంగ్నాట్ షినావాత్ర గారు ఉండగా ఈ యొక్క థాయిలాండ్ రాజుగా మహావాజిర్ లాంగ్ గారు ఉన్నారండి. కాబట్టి గుర్తుంచుకోండి, థాయిలాండ్ ప్రధాని ఎవరు అంటే పిటోంగ్నాట్ షినావ్రాత్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా థాయిలాండ్ రాజు ఎవరు అంటే మహావాజిర్ లాంగ్ అండి.
ఇక 104వ ప్రశ్న, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల సందర్శించినటువంటి జయశ్రీ మహాబోధి ఆలయం అనేది ఎక్కడ కలదు అని అడుగుతున్నారండి. 2025 ఏప్రిల్ 5 మరియు 6 తేదీలో శ్రీలంక దేశ పర్యటన సందర్భంగా అనురాధపుర నగరంలో ఉన్నటువంటి ప్రఖ్యాత జయశ్రీ మహాబోధి ఆలయాన్ని మోడీ గారు సందర్శించారండి. కాబట్టి జయశ్రీ మహాబోధి ఆలయం అనేది ఏ దేశంలో ఉంది అంటే శ్రీలంక దేశం అండి. అప్పుడు ఎప్పుడు సందర్శించారు అంటే 2025 ఏప్రిల్ మాసం అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క జయశ్రీ మహాబోధి ఆలయంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి కుమార్తె అయినటువంటి సంఘమిత్ర బుద్ధగయ అండి, భారత్లో ఉన్నటువంటి బుద్ధగయ నుంచి ఒక బోధి వృక్షాన్ని తీసుకొచ్చి ఇక్కడ నాటింది. ఆ యొక్క నాటిన కొమ్మే ఈ యొక్క వృక్షం అని ప్రస్తుతం చరిత్రకారులు పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల సందర్శించినటువంటి జయశ్రీ మహాబోధి ఆలయం ఏ దేశంలో ఉంది అంటే శ్రీలంక దేశం అని గుర్తుంచుకోండి. ఇక 105వ ప్రశ్న, 2025 ఏప్రిల్ 1 నుంచి 5వ తేదీల్లో భారత్లో పర్యటించినటువంటి చిలీ దేశ అధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నారండి. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు చిలీ దేశ అధ్యక్షుడైనటువంటి బోరిక్ ఫాంట్ అనేటువంటి వ్యక్తి భారత్లో పర్యటించడం జరిగింది. తన పర్యటన సందర్భంగా న్యూఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌజ్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇరు దేశాల మధ్య 4 కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకొని వాటిపైన సంతకాలు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే చిలీ దేశ అధ్యక్షుడు ఎవరు అని అడగవచ్చు. కాబట్టి బోరిక్ ఫాంట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇరు దేశాల మధ్య కుదిరినటువంటి 4 కీలకమైన ఒప్పందాలకు గనక పరిశీలిస్తే ఒకటి వచ్చేసి అంటార్కిటికా సహకారం పైన ఆసక్తి వ్యక్తీకరణ అనేటువంటి ఒక ఒప్పందం. అదేవిధంగా మరొకటి భారత్ చిలీ పరస్పర సాంస్కృతిక వినిమయ కార్యక్రమం పైన ఒప్పందం. మూడవది విపత్తు నిర్వహణకు సంబంధించిన దానిపైన ఒప్పందం ఉండగా, నాలుగవది కొడెల్కో అదేవిధంగా హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ మధ్య ఒక అవగాహన ఒప్పందం అండి. ఈ 4 ఒప్పందాలపైన చిలీ అధ్యక్షుడు భారత ప్రభుత్వంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇక మరొక అంశం అండి, 106వ ప్రశ్న చూడండి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించినటువంటి పురమిత్ర యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారండి. ఇటీవల ఏపీ సీఎం ప్రారంభించిన పురమిత్ర యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారండి. 2025 మార్చి 15వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తణుకు వద్ద ఈ యొక్క పురమిత్ర అనేటువంటి ఒక యాప్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క యాప్ను ఏఐ సహాయంతో రూపొందించారండి. కృత్రిమ మేధ సహాయంతో ఇక పురమిత్ర అనేటువంటి ఒక యాప్ని రూపొందించడం జరిగింది. అయితే ఈ యొక్క యాప్ను రూపొందించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి, లేదా ఈ యొక్క యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, ఆస్తి పన్ను, పురపాలక, ఇంజనీరింగ్, వీధి దీపాలు, ప్రజారోగ్య సమస్యలపైన ఈ యొక్క యాప్ ద్వారా ఫిర్యాదు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఎప్పుడు ప్రారంభించారు అంటే 2025 మార్చి 15. ఎక్కడ అంటే తణుకు అని గుర్తుంచుకోండి. దాని యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకుంటే సరిపోతుందండి. ఇక 107వ ప్రశ్న చూడండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బిందు తుంపర్ల సేద్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నవ స్థానంలో నిలిచిందని అడుగుతున్నారండి. లేదా సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో నిలిచిందని అడగడానికి అవకాశం ఉందండి. కాబట్టి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,880 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ యొక్క సూక్ష్మ సేద్యాన్ని అమలు చేసి దేశంలోనే తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేది నిలవడం జరిగింది. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే బిందు అదేవిధంగా తుంపర్ల సేద్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానం అంటే తొలి స్థానం అని గుర్తుంచుకోండి. మొత్తంగా ఎన్ని హెక్టార్ల విస్తీర్ణంలో అంటే మాత్రం 1,17,880 హెక్టార్లు అని గుర్తుంచుకోండి. ఇక రెండవ స్థానంలో గుజరాత్ ఉందండి, 1,16,00,000 హెక్టార్లు. అదేవిధంగా మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్, 4వ స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు అనేవి ఈ యొక్క బిందు తుంపర్ల సేద్యంలో ఉండడం జరిగింది.
సూక్ష్మ మరియు సేద్యం పరికరాలు అత్యధికంగా ఉన్న జిల్లాలలో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి బనాస్కాంఠ మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అనంతపురం అనేది ఉండడం జరిగింది. ఓకేనా. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బిందు అదేవిధంగా తుంపర్ల సేద్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మొదటి స్థానంలో ఉండగా అదేవిధంగా సూక్ష్మ సేద్యం పరికరాలు అత్యధికం ఉన్న జిల్లాలలో మన అనంతపురం జిల్లా అనేది దేశంలోనే రెండవ స్థానంలో ఉండడం జరిగింది. ఇక 108వ ప్రశ్న అండి. 2025 మార్చి 21న లోక్సభలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అయినటువంటి ప్రతాప్ జాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం పాము కాటు మరణాలలో ఆంధ్రప్రదేశ్ అనేది ఎన్నవ స్థానంలో నిలిచిందని అడగడం జరిగిందండి. అయితే 2025 మార్చి 21వ తేదీన లోక్సభలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్ జాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది పాము కాటు మరణాలలో 3వ స్థానంలో ఉండడం జరిగిందండి. ఓకేనా. మొత్తంగా 41 మంది ప్రాణాలు ఈ యొక్క పాము కాటు వలన కలగడం జరిగింది. అయితే పాము కాటు మరణాలలో అగ్రస్థానంలో లేదా మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం కర్ణాటక అండి. ఇక్కడ 101 ప్రాణాలు పాము కాటు వలన కలగడం జరిగాయి. రెండవ స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉండగా మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉండడం జరిగింది. ఇక 109వ ప్రశ్న చూడండి. 10వ రైసీనా డైలాగ్ 2025 సదస్సుకి ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం ఏది అని అడుగుతున్నారండి. 2025 మార్చి 17 నుంచి 19వ తేదీ వరకు కూడా ఈ యొక్క 10వ రైసీనా డైలాగ్ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం వచ్చేసి న్యూఢిల్లీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే దీని యొక్క ఇతివృత్తాన్ని కనుక పరిశీలిస్తే కాలచక్ర పీపుల్ పీస్ అండ్ ప్లానెట్ అండి. ఒక్కసారి దాని యొక్క థీమ్ను పరిశీలించండి. కాలచక్ర పీపుల్ పీస్ అండ్ ప్లానెట్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క రైసీనా డైలాగ్స్ సదస్సులో పాల్గొన్నటువంటి న్యూజిలాండ్ ప్రధాని ఎవరు అంటే క్రిస్టోఫర్ లాక్సన్ అండి. అదేవిధంగా అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ కూడా తులసి గబ్డార్డ్ అనేటువంటి వ్యక్తి, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అయినటువంటి ఆండ్రీ సైబీహా అనేటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క సదస్సులో పాల్గొనడం జరిగింది. అయితే ఈ యొక్క సదస్సును న్యూజిలాండ్ ప్రధాని అదేవిధంగా భారత ప్రధాని ఇద్దరూ సంయుక్తంగా ప్రారంభించి ప్రసంగించడం జరిగింది. కాబట్టి 10వ రైసీనా డైలాగ్ సదస్సు ఎప్పుడు జరిగిందంటే 2025 మార్చి 17 నుంచి 19 వరకు న్యూఢిల్లీలో జరిగింది. దాని యొక్క థీమ్ను గుర్తుంచుకోండి. అందులో పాల్గొన్నటువంటి విదేశీ ప్రధాని ఎవరు అనేది గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక ఈరోజు చివరి ప్రశ్న 110వ ప్రశ్న. 2025 సంవత్సరానికి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది ఎవరికి లభించిందని అడుగుతున్నారండి. ఖతార్కు చెందినటువంటి పాలస్తీనా ఫోటోగ్రాఫర్ అయినటువంటి సమర్ అబ్ ఎలెఫ్ అనేటువంటి వ్యక్తికి 2025 సంవత్సరానికి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే రావడం జరిగింది. అతడు ఏ చిత్రానికి గాను ఈ యొక్క అవార్డు రావడం జరిగింది అంటే ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 2 చేతులు కోల్పోయినటువంటి పాలస్తీనా బాలుడైనటువంటి మొహమ్మద్ అజ్జౌర్ తీసిన చిత్రానికి గాను ఈమె ఈ యొక్క అవార్డుకి ఎంపిక కావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. 2025 సంవత్సరానికి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించిందంటే సమర్ అబ్ ఎలెఫ్ అనేటువంటి వ్యక్తికి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. వీటికి సంబంధించిన పీడిఎఫ్లు మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో కలవు. థ్యాంక్ యూ.